श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। బాబు గారు ఆ 7 కుండలు వాడి దయ వల్ల అమ్మగారు సుఖంగా ప్రసవిస్తుంది. డాక్టర్లు నర్సులే కాకుండా అమ్మగారికి ధైర్యం చెప్పడానికి నా భార్య కూడా ఉంది బాబు. ఏమన్నా అనుక్షణం నా భార్యను కాపాడడానికి ఈ భార్య సావిత్రిని, నన్ను చూసుకోవడానికి నిన్ను ఆ భగవంతుడే పంపించినట్టున్నాడయ్యా. బాబు గారు, అమ్మగారికి మగబిడ్డ పుట్టాడు. కానీ అమ్మగారి పరిస్థితి చాలా ప్రమాదకరం. సావిత్రి, నేను వెళ్ళిపోతున్నాను. నా బిడ్డకి అమ్మ అనే పిలుపు, అమ్మ ప్రేమ లేకుండా చేయాలని ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్తున్నాడు. కానీ అది జరగటానికి వీల్లేదు. అందుకే నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను. వీడికి తల్లి లేని లోటు లేకుండా నువ్వే కన్న తల్లివిగా ఉంటూ అమ్మా అనే మాటకి అర్థం తెలియచేయాలి సావిత్రి. అలాగే అమ్మగారు, మీ ఉప్పు తినే మనిషిని ఈ మాట నెరవేర్చి చేస్తాను. నా బిడ్డ రామ కంటే ఎక్కువగా నా ప్రాణానికి ప్రాణంగా మీ బిడ్డను రాజాలా పెంచుతాను. చాలు సావిత్రి, నాకది చాలు. నేను తృప్తిగా వెళ్ళిపోతాను. గౌరమ్మ, అమ్మా, రాముకు బుడ్డిపాలు పట్టించు. అదేమిటమ్మగారు, కన్నబిడ్డకు బుడ్డిపాలు, పెంపుడు బిడ్డకు మీ పాలునా? గౌరమ్మ, నేను కన్నబిడ్డ కన్నా ఈ పసివాడే నాకెక్కువ. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకంతో విశ్వాసంతో ఒక తల్లి నా చేతుల్లో పెట్టి వెళ్లిపోయిన పసివాడమ్మా వీడు. వీడికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచడం నా బాధ్యత. అందుకే జమీందారు బాబు వీడిని తన దగ్గర కాకుండా నా ఇంట్లో నా దగ్గర ఉంచారు. గౌరమ్మ, అమ్మగారు, ఏమిటండి ఈ దెబ్బలు కట్లు? ఇవాళ మళ్ళీ అయ్యగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది సావిత్రి. మీరు అడ్డుపడ్డారు, దెబ్బలు తిన్నారు. ఇలా అస్తమానం మీ ప్రాణాల మీదకు తెచ్చుకునే బదులు ఆయన తమ్ముడు భుజంగరావుని పోలీసులు పట్టించకూడదు? సావిత్రి, ఈ భుజంగరావే ఇదంతా చేస్తున్నట్టు సాక్ష్యం ఆధారం లేదు కనుక మనం రిపోర్ట్ ఇచ్చినా ఫలితం ఉండదు. అలాగని ప్రతిసారి ఆయన రక్షించడానికి మీరు అడ్డుపడుతున్నారు. నీకేదన్నా జరిగితే? సావిత్రి, అయ్యగారి కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా నాకు ఆనందమే సావిత్రి. ఎందుకో తెలుసా, మన రాము పేరు తెలియని జబ్బులో పడి చనిపోయే పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇక్కడి డాక్టర్లు ఏమన్నారో తెలుసా? ఏమీ లాభం లేదన్నారు. అప్పుడు
వేలకు వేలు ఖర్చు చేసి విదేశాల నుండి మందులు తెప్పించి మన రాముని రక్షించారు ఆ జమీందారు బాబు. ఆ సంగతి నీకు తెలుసుగా. సొంత మనిషికి కూడా అంత సహాయం చేయని ఈ రోజుల్లో అలా సహాయపడి మన వంశాన్ని నిలబెట్టిన ఆ దేవుడు జమీందారు గారు. సావిత్రి, ఆయన కోసం నేను ఏమి చేసినా ఎంత చేసినా ఆయన రుణం తీరదు. ఏమన్నా ఏమిటి ఆ మాటలు? నేను చేసిన డబ్బు సహాయం కంటే మీరు చేసిన సేవ ఎంతో విలువైనది. నీతోనూ మీ ఆవిడతోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నాను. అందుకని నేనే వచ్చాను. ఏమిటది బాబు గారు? ఈ రోజున లాయర్ గారితో మాట్లాడి నా ఆస్తిపాస్తులన్నిటికీ సావిత్రిని ట్రస్టీగా నియమించాను. ఏమిటి బాబు గారు? నన్నా? అవునమ్మా, కోట్ల ఆస్తి గల నా జీవితం కత్తి మీద సాములని. ఏ క్షణానికి ఏ ప్రమాదమైనా రాదు. ఒకవేళ అలా జరిగితే నా కొడుకు రాజాబాబును చూసుకోవడానికి నమ్మకమైన మనిషి నువ్వేనమ్మా. విశ్వనాథం గారు, ట్రస్టీకి సంబంధించిన పత్రాలన్నీ సావిత్రమ్మకి అప్పగించండి. బాబు గారు, మీరు అప్పగించే ఈ బాధ్యతని నా ప్రాణం ఉన్నంత వరకు భద్రంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తారు. నాకు తెలుసమ్మా, అందుకే ఇంత పెద్ద బాధ్యతను నీ మీద ఉంచాను. సావిత్రమ్మ, మరో విషయం, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే నా కొడుకు రాజాబాబుని విదేశాల్లో ఉన్న నా ఆప్తమిత్రుడు రవి దగ్గరికి పంపి చదివించు. అదే నా చిరకాల వాంఛ. బాబు, మా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు. కానీ ఈ లోకం మేమే ఆస్తి కోసం. ఏమన్నా, నాకు ఉపకారం చేయలేని ఈ లోకాన్ని గురించి నేను పట్టించుకోనయ్యా. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. దుర్మార్గులు అనుకున్నంత పని చేశారు. నా ప్రాణం అడ్డు వేసి కూడా బాబు గారిని రక్షించుకోలేకపోయాను. ఇక నా బాధ్యత నువ్వు పూర్తి చేయాలి. రాజాబాబుని నీ కళ్ళలో పెట్టుకొని పెంచి పెద్ద చేయాలి. సావిత్రి, రాజాబాబు ఆస్తిపాస్తులన్నీ భద్రంగా కాపాడి పెద్దయ్యాక అతనికి ఇస్తానని నాకు మాటేమో సావిత్రి. మీ మాట ప్రకారమే మన రాము కంటే ఎక్కువగా రాజాను చూసుకుంటాను. అన్నీ పోయినా సరే రాజాబాబుని మాత్రం పోగొట్టుకోను. విశ్వనాథ్ గారు, రాజాబాబుని కలిసి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలి ముందు నేను చెప్పినట్టు చేయండి. అలాగే. సావిత్రి, సావిత్రి, మన రాముని చింతపల్లిలో ఉన్న మా నాన్న ధర్మన దగ్గరికి పంపించు. మనం అయ్యగారి ఉప్పు తిన్నాం, అందుకు ఆయన రుణం తీర్చుకోవాలి. సావిత్రి, ఎవరు? వస్తున్నా వస్తున్నా. ధర్మమ్మ గారంటే మీరేనా? అవునమ్మా, మీరే. బాబు గారు, మీ మనోడు రాము. బాబు గారు, మీ అబ్బాయి భీమన్నని ఎవరో చంపేశారు. నా భీమన్నని చంపేశారు. మరి మీ తల్లి ఎక్కడ? అమ్మగారు, అమ్మగారు. పాపిస్తుదానా, ఇక నీ కట్టుకథలేమి నాతో చెప్పనక్కర్లేదు. ఆడజాతిలోనే తప్పబుట్టావే నువ్వు. ఆనాడు ఆ సావిత్రి యముడితో పోట్లాడి తన భర్త సత్యవంతుడిని తిరిగి తెచ్చుకుంది. కానీ నువ్వు, నిన్ను ప్రేమించి నీ మాయలో పడి